ఫుల్ వర్షం, మొత్తం రైన్. గంట నుంచి బయట వర్షం పడుతూనే ఉంది. అది 9 వరకు ఆగటానికి అసలు ఆ ప్రసక్తే లేదు. బట్ ఇలాంటి టైంలో మా నాన్న ఒక మాట చెప్పేవాడు, నీకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు, చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ వాటన్నిటిని తట్టుకొని నువ్వు ముందుకెళ్ళి నువ్వు ఏదైతే అనుకున్నావో అది సాధించిన రోజే నీకు నిజమైన తీపి ఏంటో తెలుస్తుంది, అంటే విజయంలో ఉన్న తీపి ఏంటో. బట్ ఇంకా వర్షం పడుతున్నా, ఎంత చలిగా ఉన్నా నేను మాత్రం జిమ్కి వెళ్ళటం మాను. 6 ప్యాక్ బాడీ పెంచుతామని, లేకపోతే ప్రభాస్ లాగా కట్అవుట్ పెంచుతామని కాదు. అదొక హ్యాబిట్, అదొక డిసిప్లైన్ అంతే. నాకేం 6 ప్యాక్ బాడీ లేదు, నేనంత స్మార్ట్ కూడా కాదు. బట్ ఆ డిసిప్లైనే ఈ ప్రోగ్రామ్ కాపాడుతుంది. సో అది నిజానికి మనము కొన్ని విషయాలు చిన్నప్పుడు చెప్పిన విషయాలు మన మెదడులోకి వెళ్ళిపోతాయి అంటారు. సో కొన్ని విషయాలు మన పాజిటివ్ వైబ్రేషన్. మీ డాడీ కూడా మీకు ఎన్నో విషయాలు చెప్తాడు. నిజానికి ఆ రియాలిటీలో మనం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకి సేమ్ అనిపించేది, ఏం చెప్తున్నా నాన్సెన్స్ అనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి దూరంగా ఉంటామో, ఎప్పుడైతే వాళ్ళు మిస్ అవుతుంటామో, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయో అప్పుడు గుర్తొస్తాడు ఆయన చెప్పిన నిజమే కదా. ఈ వర్షం గట్టిగా బట్ ఇక్కడ నుంచి ఇంకా 20 minutes ఉంది. బట్ నో వరీ, అది రీచ్ అయిపోయి నా సైకిల్ ఇక్కడ పార్క్ చేశా. ఇదంతా కార్ పార్కింగ్. ఇది ఇప్పేసి చేంజ్ చేసుకొని కొంచెం ముఖం కూడా నీట్గా ఫ్రెష్ అయిపోయి జిమ్లోకి జాయిన్ అయిపోవాలి. చాలా చాలా బాగుంది. ఇప్పుడే జిమ్ అయిపోయి బయటకు వచ్చా. చాలా కష్టం భయ్యా, బట్ తప్పదు. ఇంకా వర్షం ఆగింది అనుకున్నా, ఇంకా వర్షం ఎక్కువైంది, ఇంకా పడుతూనే ఉంది. ఇక్కడ చూడండి వ్యూ, అంటే ఆ జిమ్ పైన ఉంటుంది, పైనుంచి కింద వ్యూ చూడండి. ఎదురుగానే గ్రౌండ్, స్టేడియం. నేను ఆ రూమ్లోకి అయితే వచ్చా. సో ఫుల్ తడిచిపోయా. బట్ లోపలికి ఏం తడవలేదు, కానీ బయట తడిచింది. బట్ దీన్ని ఆరేయాలంటే మనము డ్రైయర్లో వేయాలి. బట్ డ్రైయర్లో వేయాలంటే ఉతకాలి. సో అలా కాకుండా మనం ఇంకొక పద్ధతి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది హీటర్. దీని మీద ఏమన్నా టవల్స్ కానీ లేకపోతే తడిచిన బట్టలు కానీ వేస్తే ఒక 1-2 hours ఆరిపోయింది. సో ఇక్కడ ఆరేద్దాం దీన్ని. సో దీన్ని తీసి ఇది కింద ఆన్ చేసే స్విచ్ ఉంటుంది, ఇట్లా ఆరేసా. ఇది ఒక 1 hourకి ఆరిపోయింది పూర్తిగా. సో మన నెక్స్ట్ డేకి రెడీ అయిపోయింది. సో ఇట్లా అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి నాకు 8 అవుతుంది. సో నేను ఏం చెప్తున్నానంటే బేసిక్గా ఇది ఫిలాసఫీ కాదు, లైఫ్లో నేను గ్రహించింది ఏంటంటే, మనం ఏ పని అయితే అనుకుంటామో దాన్ని ఖచ్చితంగా స్టిక్ అనే ఉండాలి. ఇప్పుడు కొన్ని మన సిద్ధాంతాలు ఉంటాయి కదా, అలా ఎలా అయితే మనం స్టిక్ అనే ఉంటామో వీడికి కూడా స్టిక్ అనే ఉండాలి. అట్లీస్ట్ వాకింగ్, జాగింగ్, అట్లీస్ట్ కొంచెం పేపర్ నాలెడ్జ్, పేపర్ చదవడం, నేషనల్ ఇంటర్నేషనల్ విషయాల గురించి తెలుసుకోవడం. సో ఇవన్నీ ఏమవుతాయంటే మనం ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికైనా మనము సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఒక 4 విషయాలు మాట్లాడాలంటే వీటన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. వీటన్నిటి మీద అవగాహన లేకుండా
ల్యాప్టాప్ లేకపోతే సెల్ ఫోన్లో ఆ కామెడీ స్కిట్స్ లేకపోతే ఇంకేదన్నా చూస్తూ ఇవి చూడాలి, నవ్వుకోవాలి. బట్ దాంతోపాటు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి, అలానే కొంచెం అవగాహన ఉండాలి అన్నిటి మీద. అలా లేకపోతే బయటకు వెళ్తే మనం సస్టైన్ అవ్వలేము. అండ్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా 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 ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడటమే కాదు, ఏదైనా తెలుగు అయినా నువ్వు ఎంచుకున్న లాంగ్వేజ్ అది ఏదైనా సరే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో వీటన్నిటిని మనము బ్యాలెన్స్ చేస్తేనే మనం అనుకున్న అది ఏదైనా సరే, అది బిజినెస్ అయితే అవ్వచ్చు, జాబ్ అయితే అవ్వచ్చు, అది యూట్యూబ్ అయితే అవ్వచ్చు, అది ఎనీథింగ్, అది ఏదైనా సరే. ఫస్ట్ స్టార్టింగ్లో మనం తప్పులు చేస్తాం, తప్పులు పోతూ ఉంటాయి. మనకి మన హ్యూమన్ బీయింగ్ కదా, తప్పులు చేస్తూ ఉంటాయి. ఈవెన్ ChatGPT తప్పులు చేస్తుంది. మనం తప్పులు చేయడంలో పెద్ద వింతే ఉంది. బట్ తప్పులు చేసిన ప్రతిసారి అక్కడి నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి. సో అప్పుడే మనలో డెవలప్మెంట్ వస్తుంది. సో దాని నుంచి మనం అనుకునే సాధిస్తాం. మనం దేన్నైనా మార్చే శక్తి మనకు ఉంటుంది. సో అసలు ఈ వీడియో తీద్దాం అనుకోలేదు, ర్యాండమ్గా స్టార్ట్ చేశాను అండ్ ర్యాండమ్గానే వెయిట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ RCB, దిస్ ఈజ్ చందు RCB సైనింగ్ ఆఫ్.